కాసేపట్లో సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకోనున్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనున్నారు రాహుల్. కేజ్రీవాల్కు న్యాయం సహాయం అందజేస్తామని, కుటుంబానికి మద్దతుగా ఉంటామని హామీ ఇస్తామన్నారు రాహుల్ గాంధీ. అయితే కేజ్రీవాల్ నివాసం దగ్గర ఆంక్షలు కొనసాగుతున్నాయి. కాసేపట్లో సీఎం కేజ్రీవాల్ నివాసానికి చేరుకోనున్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనున్నారు రాహుల్. కేజ్రీవాల్కు న్యాయ సహాయం అందజేస్తామని, కుటుంబానికి మద్దతుగా ఉంటామని హామీ ఇవ్వనున్నారు రాహుల్ గాంధీ. అయితే కేజ్రీవాల్ నివాసం దగ్గర ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ ద్వారా అందిస్తారు. మదార్, రాహుల్ ఎంతసేపట్లో కేజ్రీవాల్ ఇంటికి రానున్నారు? కొద్దిసేపట్లోనే రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళబోతున్నారు. అందుకు సంబంధించి ఇప్పటికే ఆ కుటుంబానికి సమాచారాన్ని కూడా అందించారు. అయితే అరవింద్ కేజ్రీవాల్ నివాసం వద్ద కొంత పోలీసుల హడావిడి ఎక్కువగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతల్ని కూడా అరవింద్ కేజ్రీవాల్ కుటుంబాన్ని కలిసేందుకు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతానికి ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అరవింద్ కేజ్రీవాల్ కుటుంబాన్ని కలిసేందుకు వెళ్తే ఆయన్ను కూడా కలవనివ్వకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీని అలో చేస్తారా లేదా అనే దానిపైన సస్పెన్స్ అయితే ఉంది. మొత్తంగా ఇండియా కూటమికి సంబంధించిన నేతలు రాహుల్ గాంధీకి ఇటు కేజ్రీవాల్కి సంబంధించి న్యాయ సహాయం కావచ్చు, లేకపోతే వారి కుటుంబానికి మనోధైర్యం ఇచ్చేందుకు ప్రయత్నాలు అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగానే కాంగ్రెస్ పార్టీ తరఫున ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి కేజ్రీవాల్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు న్యాయపరంగా అవసరమైనటువంటి సహాయాన్ని అందించేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున తాము ఇండియా కూటమిలో ఆప్ పార్టీ అనేది కూడా కీలకంగా ఉంది. అలాగే ఢిల్లీకి సంబంధించి ఎన్నికల్లో ఢిల్లీ కావచ్చు, లేకపోతే ఇటు హర్యానా వంటి రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే సీట్ షేరింగ్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చింది. వారికి సంబంధించి కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయం కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత మనోధైర్యం ఇచ్చేందుకు రాహుల్ గాంధీ కీలకంగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే నిన్న రాత్రి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఇండియా కూటమి పక్షాల నుంచి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి, ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రతిపక్షంగా ఉండే అప్పుడు ఆమ్ ఆద్మీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా పోటీ నడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ మారినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి ఆయన కుటుంబాన్ని కలిసి కొంత ధైర్యాన్ని కూడా చెప్పడంతో పాటు న్యాయపరంగా అవసరమైనటువంటి సహాయ సహకారాలు ఇండియా కూటమి పరంగా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది అనేటువంటి ధైర్యాన్ని ఇచ్చేందుకు రాహుల్ గాంధీనే స్వయంగా కేజ్రీవాల్ నివాసానికి వెళ్ళబోతున్నారు. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించి ఖండిస్తూ నిన్న ట్విట్టర్లో, ఎక్స్లో కూడా ఆయన పోస్ట్ చేశారు. ప్రియాంక గాంధీ పోస్ట్ చేశారు. మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును తప్పుపడుతూ, ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసేలాగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కేవలం బీజేపీని ఎదుర్కొనే శక్తుల్లో బలమైనటువంటి నేతగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడము ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనేటువంటి సంకేతాలు ఇచ్చేలాగా, అంటే వారికి సంబంధించి పూర్తిగా అరవింద్ కేజ్రీవాల్కు మద్దతుగా వారంతా కూడా పోస్ట్ అనేది కూడా పెడతా ఉన్నారు. మరోవైపు ఆయనకు సాలిడారిటీ కూడా తెలియజేస్తున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలను, లేకపోతే వారితో కలిసి వచ్చేటువంటి పక్షాలను కాపాడుకోవడంలో ముందుగా ఉంటుంది. దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా రాహుల్ గాంధీ స్వయంగా వెళ్ళబోతున్నారు అనేటువంటి సంకేతాలను అయితే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందుతా ఉంది. ఇప్పటికే ఇండియా కూటమికి సంబంధించి డిఎంకే నేత స్టాలిన్ కావచ్చు, శరద్ పవార్ కావచ్చు, లేకపోతే ఎన్సీపీ నుంచి సుప్రియా సూలే ఇలాంటి నాయకులందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టులను తీవ్రంగా తప్పుపడతా ఉన్నారు. వారు కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా కొంత ఉద్రిక్తకరమైనటువంటి సిచ్యువేషన్ అయితే అరవింద్ కేజ్రీవాల్ నివాసం దగ్గర ఉంది. నిన్న రాత్రి నుంచి అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడ చేరారు. వారిని ఎప్పటికప్పుడు ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారిని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తరలిస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం మనం రాత్రి. అరవింద్ కేజ్రీవాల్కి మద్దతుగా ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగుతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ సివిల్ లైన్స్ ప్రస్తుతం
అరవింద్ కేజ్రీవాల్ ఉండేటువంటి ఏరియా. ఆ ఏరియాకు ఆయన అలౌ చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. అనిల్. మదర్, థ్యాంక్ యూ.